దర్శన్ మరియు శరణ్య మోడర్న్ డ్రెస్లో ఇంటికి వస్తారు. శరణ్య జీన్స్ మరియు టీ షర్ట్ వేసుకోవడం చూసి అత్తగారు చాలా షాక్ అవుతుంది. అత్తగారు మొదట్లో శరణ్యని ఎవరో అనుకొని ఇంట్లో పెళ్ళాముందని మర్చిపోయావా, ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావు అని దర్శన్ని తిడుతూ ఉంటుంది. అయితే శరణ్య తల ఎత్తిన తర్వాత అత్తగారికి నిజం తెలిసి ఆశ్చర్యపడుతూ ఉంటుంది. శరణ్య శారీలా వస్తాను అన్న ఆయన పార్టీకి ఇలా రెడీ చేయించారు అని సారీ చెప్తూ ఉంటుంది. అయితే అత్తగారు మాత్రం చాలా హ్యాపీగా ఈ కాస్ట్యూమ్లో నువ్వు చాలా బాగా క్యూట్గా ఉన్నావు అని మెచ్చుకుంటూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉగాది పండుగ సెలబ్రేషన్స్ గురించి పెద్దవాళ్ళు చర్చించుకుంటారు. అనన్య అనే పెద్ద నుండి ఈ కుటుంబం బయట ఉంటుంది అని ఈ పండుగ చాలా స్పెషల్ అని అనుకుంటూ ఉంటారు. అయితే దర్శన్ నన్ను గారు కూడా ట్రిప్కి తీసుకొని వస్తారు. లహరి 100 కోట్ల డీల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీతో డాక్యుమెంట్ సైన్ చేయించాలి అని అత్తగారిని అడుగుతూ ఉంటుంది. అయితే రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 100 కోట్ల డీల్ అంటే శరణ్యకి అనుమానం వస్తుంది. ఆ కంపెనీ కరెక్ట్ కాదు, 100 కోట్ల డీల్ అంటే నమ్మాలిగా లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే లహరి శరణ్య మాటలకి చాలా కోపం వస్తుంది. మాకు ఆపర్చునిటీ వచ్చిందని అసూయపడుతున్నావు అని తిడుతూ ఉంటుంది. మన నెక్స్ట్